ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను మీ కాసాని వీరేష్. మన హిందూ సంస్కృతిలో ముక్కోట ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే మనకి కల్పిస్తారు. సో అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి, ఈ ఉత్తర ద్వార దర్శనం ఏ రోజున చేస్తారు అండ్ ఏ టైంలో చేస్తే మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది అనేది పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మనకి ఈ వివరాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. నమస్తే స్వామి. స్వామి, ముఖ్యంగా మనకి వైకుంఠ ఏకాదశి రోజుని అసలు వైకుంఠ ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటాం, దాని తాలూకా విశేషం గురించి మా ప్రేక్షకులకి. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఎంతో విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే ఉత్సవాన్ని మనం ఇక్కడే కాదు ప్రతి చోట ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ వైకుంఠ ఏకాదశి చేయాలి, ఎందుకు దీనికి ముక్కోట ఏకాదశి అనే పేరు వచ్చింది, ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఈనాడు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఎన్నో సంవత్సరాల పూర్వమట మన బ్రహ్మకి మన నారాయణుడు చక్క వేదాలన్నీ ఉపదేశించాడట. ఆ ఉపదేశించినప్పుడు ఆ బ్రహ్మ కొంచెం అజాగ్రత్త వల్ల ఆ జ్ఞానాన్నంతా తొలగిపోతే, మనకి బ్రహ్మ దగ్గర నుంచి తొలగిపోతే అది మధు కైటభులు అని చెప్పేసి ఇద్దరు అసురులు మన స్వామివారి కుడి కర్ణం నుంచి ఉద్భవించి ఆ జ్ఞానాన్నంతా తీసుకొని ఎక్కడో సముద్రం లోపలికి వెళ్ళేసి దాచుకొని ఉన్నారట. అప్పుడు ఆ నారాయణుడిని ప్రార్థిస్తే ఆ బ్రహ్మ, అప్పుడు ఆ నారాయణుడు ఏం చేశాడు, చక్కగా నది దగ్గరికి వెళ్ళి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ మధు కైటభులు అనే ఇద్దరు అసురులకి, నువ్వు చేసేది తప్పు, ఇది వేదం అనేది సృష్టికి మూలమైనది, ఇది ఉంటేనే సృష్టి జరుగుతుంది, కాబట్టి ఈ వేదాన్ని బ్రహ్మకు అందించడం మన బాధ్యత అన్నట్టుగా చెప్పారట. అప్పుడు ఉండేసి మేము ఇవ్వము ఈ వేదాన్ని, కావాలంటే యుద్ధం చేసుకొని యుద్ధం చేయడానికి మేము సిద్ధం, కానీ ఈ వేదాన్ని మాత్రం మేము ఇవ్వము అని చెప్పేసి అన్నారట. అప్పుడు స్వామి సరే యుద్ధం చేద్దామని చెప్పేసి చక్కగా యుద్ధాన్ని ప్రారంభించేశారట. చక్కగా నెల రోజుల పాటుగా యుద్ధం జరిగిందట. ఎంతో విశేషంగా నెల రోజుల పాటుగా యుద్ధం జరిగితే అప్పుడు మధు కైటభులని స్వామివారు ఓడించగా ఆ జ్ఞానాన్ని తిరిగి బ్రహ్మకి అందించారు. అప్పుడు ఈ మధు కైటభులని ఎంతో ఆనందంగా నెల రోజుల పాటుగా యుద్ధం చేశారు. ఇది ఎంతో విశేషమైన వారు కాబట్టి వీరికి ఒక మంచి ప్రాప్తిని కలిగిద్దాం, వైకుంఠ ప్రాప్తిని కలిగిద్దాం అని చెప్పేసి స్వామివారు వరం ఇస్తా అన్నారట. అప్పుడు ఆ మధు కైటభులు అనేది వారు, మాకు ఈ వరాలు ఏమొద్దు, మాకు ఖచ్చితంగా ఇలాగే మేము పాలన చేస్తుంటాం, అసలుగానే ఉంటామని చెప్పేసి అంటే, అప్పుడు స్వామి ఆలోచించి వీళ్ళని ఇలా లోకంలో ఉంచడం మంచిది కాదు, వీళ్ళకి వైకుంఠ నిత్య నివాసం అయితేనే వీరు సురక్షితంగా మన లోకమంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు వైకుంఠ ద్వారం నుంచి తీసుకురావాలని సంకల్పించారు. కానీ మనకు వైకుంఠ ద్వారానికి రావాలంటే అంత సులభం కాదట. ఎందుకంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా క్యూలో ఉండే స్థానం అట. అదంటే ఎవరు అలా సులభంగా వెళ్ళే మార్గం కాదట వైకుంఠ ద్వారం అనేది. అప్పుడు స్వామివారు వాళ్ళిద్దరి గురించే అని చెప్పేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వారిని తీసుకొని వచ్చారట. అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ అది చూసి, అరే ఇంత అద్భుతంగా ఉండేటి వైకుంఠం, ఇంత ఆనందం ఉంటుందా ఇక్కడ అని చెప్పేసి వాళ్ళిద్దరూ స్వామిని ఒక చిన్న వరం అడిగారట. స్వామి, మాకు ఇంత అదృష్టాన్ని మాకు కలిగించావు, మాకు చిన్న వరం ఉందా, చిన్న వరాన్ని కూడా తీర్చి మమ్మల్ని ఆనందింపచేయవయ్యా అంటే, అప్పుడు స్వామి ఏంటయ్యా మీ వరం చెప్పండి అంటే, స్వామి ఇప్పుడు మాలాంటి దుష్టులు, అంటే మేము వేదన అపహరించి నీతో యుద్ధం చేసిన వాళ్ళనే నువ్వు ఇంత ప్రేమగా వైకుంఠానికి తీసుకొని వచ్చావు, అలాగే ఎంతో భక్తకోటి ఉన్నారు, వారు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, అవి నువ్వు వాళ్ళ పిల్లల్లాగా వారిని ఏం గమనించావు కదా, వారికి కూడా ఇలా మాలాగా ఉన్నత ప్రాప్తి కలగాలి. ఉన్నత ప్రాప్తి అంటే ఏంటి, మనకి వైకుంఠము పరమపదమే అట ఉన్నతం అంటే. ఆ ఉన్నత ప్రాప్తి కలగాలని చెప్పి ఉత్తర ద్వారాన్ని ఇలాగే మాకు ఎలాగైతే మమ్మల్ని తీసుకొని వచ్చావో అలాగే ఆనాడు ప్రత్యేకించట శుక్రుడు మనకి ధను సంక్రమిస్తారట ఆనాడు. కనుక అది ప్రత్యేకించి ఆనాడు అంటే మనకి రేపు జరుగుతుంది కనుక ఆనాడు ప్రత్యేకించి ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని సేవిస్తారో వారందరికీ ఉత్తర ద్వార దర్శనం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. ఈ రకంగా మనం తెలుసుకుంటే మనం ఈనాడు ఏమేం చేయాలి, అసలు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా ఎందుకు అంటారు అంటే, ఈ ముక్కోటి దేవతలంతా కూడా ఈనాడు ప్రత్యేకించి స్వామివారికి ఆరాధన చేస్తారట. ప్రత్యేకించి స్వామివారిని పూజించే ఒక రోజు, మనకి ఎలాగైతే మనకి 360 రోజులు అక్కడ దేవతలందరికీ ఒకరోజు అవుతుందో ఆ ఒక్కరోజు చేసే ఆరాధన ఆ ముక్కోటి నాడే చేస్తారట. అందుకే ముక్కోటి దేవతలందరూ ఆనాడు సేవించడానికి స్వామిని వస్తారట. ఆనాడు కూడా స్వామి ఎవరైతే భక్తులు వారి దగ్గరకు వస్తారో వారందరికీ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళకంతా సంతోషాన్ని ఉండేటట్టుగా అనుగ్రహిస్తారట స్వామి. కనుక ఈనాడు ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు చక్కగా ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి చక్కగా స్వామిని సేవించడం వల్ల ఆ పరమపదం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. అలాగే
ఆనాడు మనం చేయాల్సిన నియమాలు ఏంటంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే మనమంతా ఇవాళ రేపు ఉపవాసం అని చేస్తున్నారు. చాలామంది ఉపవాసం అంటే ఏం చేస్తున్నారు, తినడం మానేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే ఏ పనులు ఉన్నాయో వ్యవహారంగా అవే చేస్తున్నారు. కానీ ఉపవాసం అంటే అర్థం అది కాదట. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, నివాసం అంటే ఉండుట, అంటే దగ్గరగా ఉండుట. ఎవరి గురించి చేస్తున్నాం ఉపవాసం? స్వామి గురించి చేస్తున్నాం. అంటే స్వామి దగ్గరే ఉండుటాట. అంటే స్వామితోనే నామస్మరణ చేస్తూ ఆ సమయం మనకు తెలియకుండా, ఎలాగైతే మనం ఇష్టమైన వారితో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆకలి అవ్వదు మనకి, అలాగే ఆకలిని మర్చిపోయి నిద్రని మర్చిపోయి చేసేదే ఉపవాసం అట. అలా నిష్ఠగా చేసి ఆ స్వామివారి స్మరణ చేస్తూ ఆనాడంతా స్వామిని కీర్తించడం వల్ల స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన విధి. కానీ ఈనాటికి మనం దాన్ని పాటిస్తున్నామంటే దానికి కారణం, దానికి ఉన్న విశిష్టత అట్లాంటిది. కనుక మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగ ఎంతో విశేషంగా మనం ఈ వైకుంఠ ఏకాదశిని మనం చేసుకుంటున్నాం. చాలామంది భక్తులకి ఉపవాసం అని అంటారు, ఉపవాసం ఉన్నారు, కానీ తినే దగ్గర మాత్రం దృష్టి మారదు. ఏదో తిందాం, అరే ఇది తినలేకపోతున్నామే అన్న దృష్టి ఉంటుంది. కానీ అలా దృష్టి ఉండడం కంటే ఉపవాసం చేయకపోవడం ఉత్తమం అన్నమాట. ఎందుకంటే భగవన్నామ స్మరణ చేసే ఆ ప్రక్రియలో అది మానాలి, కానీ అది మానడానికి భగవత్ ప్రక్రియ కాదు. కనుక చక్కగా భగవన్నామస్మరణే ఉండాలట. ఆ రోజంతా చక్కగా ఆనందంలో మునుగుతుంటే మనకి ఏముంటుంది, ఆకలి. ఈ ఆకలి అనేది మనకి పాక్షితంగా ఉండాలంటే మనం ఏదో తినే ఆకలిలా కాకుండా భగవన్నామ స్మరణ చేయాలన్న ఆకలి కలగాలట మనకి. ఆ ఆకలి మన కడుపు నింపుతుంది. కనుక మిగతా ఆకలి లేవు మనకి గుర్తుకు రావని చెప్పేసి ఉపవాసం అని చెప్పి ఆనాటి నుంచి చెబుతున్నారు. ప్రత్యేకించి ప్రతి మాసము ఏకాదశిలు వస్తాయి మనకి. శుక్లపక్షం ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షం ఏకాదశి. ప్రత్యేకించి శుక్లపక్ష ఏకాదశి ప్రత్యేకించి మనం ఇలా ఈ ఉపవాసం ఉండడం వల్ల మనకి ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అది. మనం ఏంటంటే ఉపవాసాలు చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే మనకి 15 రోజులకు ఒక్కసారైనా మనం ఫుడ్ని బ్రేక్ చేసి దాని ఉండడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది అని చెప్పేసి కూడా మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అది. అంటే ఆ కాలం నుంచి కూడా అది శాస్త్రంగా మనకు అది వస్తూ ఉంది. ఈనాటికి అలా జరుగుతుంది. ఎంతో విశేషించి చక్కగా రేపు ఒక్కరోజు మనం సమయం కేటాయిస్తే స్వామికి చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా తలెంటు స్నానాన్ని చేసి చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా తిలకాన్ని ధరించి ఆలయం దగ్గరలో ఆలయం ఉంటే ఆలయంకి బ్రాహ్మీ ముహూర్తాలు అంటే ఉదయాన్నే 4 గంటలు 4:30 ప్రాంతంలో చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నాన్ని చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి ఆనాటి నుంచి శాస్త్రంగా చెబుతూ వస్తున్నారు. ఈనాటికి అది చక్కగా విశేషంగా జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుగుతుంటుంది. ఒక దగ్గర స్వామివారు చక్కగా కూర్చొని ఉంటారు, ఒక చోట చక్కగా పడుకొని ఉంటారు. అలా ఒక్కొక్క రకంగా స్వామిని సేవిస్తూ ఉంటారు. అంటే పార్కడలో పడుకొని ఉంటారు, వైకుంఠంలో కూర్చొని ఉంటారు. అట్లా ఒక్క స్వామిని ఎన్ని రూపాలు ఉంటే స్వామిని అన్ని రూపాలుగా మనం స్వామిని సేవించే అవకాశం మనకి వైకుంఠ ఏకాదశి కలుగుతుంది. మనకు ప్రత్యేకించి జియాగూడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇలాంటి పుణ్యక్షేత్రాలలో స్వామివారు మామూలుగా చూసే స్వామి కంటే కొంచెం విశేషంగా కనబడతారు ఈసారి. అలాగే మన ఆలయంలో కూడా ఎంతో విశేషంగా స్వామివారు పార్కడిలో పడుకున్నట్టుగా మనం అలంకరణ చేసుకున్నాం. అది రేపు పొద్దున ఉదయాన్నే 4:30కి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 4:30 నుంచి ప్రారంభం చేసి స్వామి దర్శనం మనకి కొనసాగుతూ ఉంటుంది. భక్తులు వచ్చేంత వరకు స్వామి దర్శనం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఒకటే అని పెట్టుకున్నాం కానీ అలా నియమం ఏం లేదు. భక్తులు వచ్చేంత వరకు స్వామి దర్శనం ఆనాడంతా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి మన ఆలయంలో రేపు ఒక్కరోజు మాత్రం విశేషంగా చేస్తున్నాం. అంటే స్వామి మనకి మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలోనే మన దర్శనం అవ్వాలి అంటే కొంతమంది రోగంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, లేదు అంటే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో కాకుండా వేరే ఏ టైంలో దర్శనం చేసుకున్నా కూడా ప్రత్యేకించి ఏకాదశి అంటేనే ఒక పుణ్య తిథి. ఆ తిథి నాడు పూర్తిగా మనం ఎప్పుడు స్వామిని సేవించినా ఫలం ఉంటుంది. మనం ఏంటంటే ఉదయాన్నే లేవాల్సిన పనిగా పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదట. చక్కగా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ రోజు మొత్తాల్లో మనం ఒకసారి స్వామిని సేవించాలి. ఆ రోజు మనం ఏదైతే తీసుకునే ఆహారాలలో కొంచెం నియమాలు పాటించి చక్కగా ఉపవాసంలాగా పలహారాన్ని తీసుకొని కొంచెం ఏంటంటే ఈ తిండి తగ్గడం వల్ల కొంచెం బద్ధకం తగ్గుతుంది. బద్ధకం తగ్గడం వల్ల కొంచెం దృష్టి పెట్టడానికి మనకైనా అవకాశం ఉంటుంది. కనుక చక్కగా అది చేసుకొని ఆ ఉపవాసం ఉంటూ చక్కగా స్వామిని సేవించడం వల్ల ఫలితం ఉంటుందని చెప్పి. అంతేగాని పెద్దవారు చేయలేని వారు ఉన్నా కూడా చెయ్యాలని నియమం ఏం కాదు. చక్కగా వారి వసతి కొద్దీ చక్కగా ఉదయాన్నే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఆ రోజు అందుకే మనం ఇలాంటి భక్తుల కోసం అని చెప్పి పెద్దవారి కోసం చిన్నవారి కోసం అని చెప్పి ఆ రోజంతా దర్శనం ఇస్తున్నారు. తిరుపతి లాంటి క్షేత్రంలో 10 రోజులుగా ఇస్తారు దర్శనం, అదే దర్శనాన్ని. ఎందుకంటే వీళ్ళందరి కోసం దృష్టి పెట్టుకుని స్వామి ఉండేది మన కోసమే. అట్లా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మధు కైటబులు అని చెప్పి, అంత అసుర లాంటి వాళ్ళనే వైకుంఠాన్ని తీసుకెళ్ళిన వాడు, అంత పరమాత్మ, అంత ప్రేమ కలిగిన వాడు. అంటే వారి పిల్లల అంత ప్రేమ, మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుంది అంత ప్రేమ మన మీద కూడా స్వామికి ఉంటుంది. కనుక ఈ చిన్న చిన్న విషయాలు స్వామి ఏం పట్టించుకోరట. అయ్యో లేవలేకపోతున్నా అని చెప్పి బాధపడాల్సిన పని కూడా ఏం లేదు. చక్కగా మనకు కుదిరినాడు చక్కగా స్వామి నామస్మరణ చేస్తూ ఆ రోజంతా గడిపితే చాలట, ఆ ఫలితం మనకు దక్కుతుంది చెప్పి. అదేవిధంగా మీరు అంటున్నారు స్వామి నామస్మరణ, దానికోసం ప్రత్యేకంగా ఏమైనా శ్లోకం పఠించడం కానీ ఏమైనా అంటే మనకి ఉపవాస దీక్ష విరమణ చేయడానికి ఏమైనా పూజా కార్యక్రమాలు చేయాల్సింది ఏమైనా? భగవద్ ఆరాధన అంటే మనకు ఆలయాలలో అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామం చెప్పి మనకి సహస్రనామం ఉంటుంది. ఆ సహస్రనామం పఠనం చేయడం
చేయడం వల్ల స్వామివారి 1000 నామాలు చెప్పిన ఫలితం మనకు కలుగుతుంది. ఒక్కొక్క నామం విష్ణు సహస్రనామం చెప్పడం వల్ల అదే అట. లేదు విష్ణు సహస్రనామం చెప్పుకోలేకపోతున్నాం అంటే మనకి పరమేశ్వరుడు పార్వతికి ఒక అనుగ్రహం ఇచ్చాడట. ఒకనాడు పార్వతి అడిగిందట, స్వామి ఇప్పుడు విష్ణు సహస్రనామం చెప్పి ఇంత పెద్ద స్తోత్రం ఉంది, 108 శ్లోకాలు, ఇవన్నీ అందరూ చదవలేరు కదా, మరి ఇలా ఇదంతా వచ్చే సారం ఏదైనా ఉందా, ఇదంతా విష్ణు సహస్రనామ ఫలితం అంతా వచ్చేటట్టు ఏదైనా సారం ఏదైనా ఉందా అంటే అప్పుడు ఈశ్వరుడు అంటాడట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే ఆ రామ 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 అనే నామమే చాలట. ఆ సహస్రనామం ఫలిస్తే ఎట్లయితే ఫలితం వస్తుందో ఆ ఫలితం అంతా దాంట్లో ఉంటుంది. ఆ శ్లోకం వేరే ఇప్పుడు చెప్పుకోలేని వారు ఎవరైనా ఉన్నారంటే ఈ శ్లోకం చక్కగా పిల్లలతో కూడా చెప్పించచ్చు. అందరికీ ఈ శ్లోకం వచ్చే ఉంటుంది ఈ కాలంలో కనుక చక్కగా ఈ శ్లోకాన్నైనా స్మరణ చేయాలి. లేదా భజనలు, కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు కానివ్వండి, ఏ రకంగా వీలైతే ఆ రకంగా స్వామిని కీర్తించే ప్రయత్నం చేయడం వల్ల మనకి మోక్షం కలుగుతుంది ఈనాడు అని చెప్పేసి శాస్త్రం మనకు చెబుతుంది. చాలా ధన్యవాదాలు స్వామి. ఆ రకంగా వీలైనంత వరకు కూడా చక్కగా భక్తులు కూడా విశేషంగా మీ దగ్గరున్న ఆలయాలకు చక్కగా వెళ్ళి ఆ స్వామిని సేవించి ఏదో వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నాడు, ఒక్కరోజు ఆలయానికి వెళ్తాం మిగతా రోజులు వెళ్ళాము అన్నట్టు కాకుండా మనకి ఎప్పుడూ ఆలయానికి వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రతి ఏకాదశి వీలైతే ఉపవాసం చేసే ప్రయత్నాన్ని కూడా చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేద్దాం. జై శ్రీమన్నారాయణ. చాలా థ్యాంక్స్ స్వామి. సో చూశారు కదండి, ముక్కోటి ఏకాదశి రోజున మనకి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనం ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు పోయి పుణ్యాలు కలుగుతాయని అయితే కూడా తెలియడం జరిగింది. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దర్శనానికి వెళ్ళి ఆ స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. కెమెరామ్యాన్ రాజ్తో కీర్తి, సైనింగ్ ఆఫ్.